హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పుర్నాలు ఈజీగా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 కప్పు వరకు మినప్పప్పు, 2 కప్పుల వరకు బియ్యం అనేది నానబెట్టేసుకోండి. అవి విడివిడిగా అయినా నానబెట్టేసుకోవచ్చు, లేదా కలిపైన నానబెట్టేసుకోవచ్చు. నేనైతే కలిపే నానబెట్టేసుకున్నానండి. ఇంకా అది 5 to 6 అవర్స్ తర్వాత మార్నింగ్ లేచినాక 1 అవర్ వరకు పచ్చెనపప్పు అనేది నానబెట్టేసుకోండి. 1 కప్పు పచ్చెనపప్పు 1 అవర్ నానబెట్టుకున్నామంటే మెత్తగా వచ్చేస్తాయి. ఇలా నొక్కి చూసామంటే తునిగిపోద్ది కదా, ఆ టైం వరకు ఉంచుకొని ఇంకా అవి ఒక కుక్కర్లో వేసేసుకోండి. కుక్కర్లో వేసుకొని దాంట్లోనే కొంచెం తగినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసినాక కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ 4 to 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచండి. అప్పుడే పప్పు అనేది మనకి మెత్తగా ఉడికేసిద్ది. ఆ పప్పు ఉడికి మనకు కొంచెం ఆవిరిపోయే వరకు బియ్యము మినపప్పు కూడా నానబెట్టేసుకున్నాం కదా, వాటిని కడిగేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకున్నాము. మెత్తగా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకున్నామండి. ఇవి ఇలా కాకుండా విడివిడిగా నానబెట్టుకుంటే విడివిడిగా అయినా పట్టుకోవచ్చు. నేనైతే కలిపి నానబెట్టుకున్నాను కాబట్టి ఇలా మెత్తగా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం బరగ్గా పట్టుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని పిండికి తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే కొంచెం నా చేతితోటి కొంచెం తీసుకొని వేసేసుకున్నాను. పిండి మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. ఒక గిన్నెలో వేసేసుకున్నాక చేత్తోనే ట్యాప్ చేయండి. చేత్తో ట్యాప్ చేశారంటే పిండి మొత్తం బాగా కలిసిపోయి పిండి అనేది సాఫ్ట్గా వచ్చేసిద్దండి. ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే పిండి బాగుంటుంది. ఇలా కంప్లీట్ అయినాక మీకు పిండి అనేది వాటర్ కానీ గట్టిదనం కానీ లూజ్ కానీ ఎలా ఉందో తెలియాలి అంటే మనకి పూర్ణం బూరెలకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అవ్వాలి. అంటే మనం వేలు ముంచినప్పుడు పిండి అనేది జారకూడదండి, వేలికి అంటుకుపోవాలి. అప్పుడే పప్పుకి పిండి అనేది అంటకపోయి పప్పు పూర్ణాలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు పిండి అనేది పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంచుకోండి. పక్కన పప్పు కూడా రెడీ అయిపోయిందండి. విజిల్స్ కంప్లీట్ అయిపోయి ఆవిరి అయిపోయింది. తీసేసుకొని ఒక జల్లెల్లో స్ట్రెయిన్ చేసేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్నాక నీళ్ళు పక్కకు పోతాయి. పప్పు అనేది దాంట్లో వేసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోండి. మెత్తగా వచ్చేసిద్ది. మీకు వీలైనంత వరకు మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోండి. మనం దీంట్లోకి బెల్లం అనేది రెడీ చేసుకోండి. 1 కప్పు పచ్చెనపప్పు వేసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లం అనేది చాప్ తోటి కొంచెం ఇలాగ తురిమి పెట్టుకోండి. అప్పుడే బెల్లం అనేది వెంటనే కరిగిపోతుంది. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని దాంట్లో ఒక బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. బెల్లం కరగాలి కదా, వాటర్ పోసుకొని స్పూన్ తోటి కానీ గెంటితో కానీ ఇలా తిప్పుకుంటూ ఉండండి. బెల్లం అనేది వాటర్లో బాగా ఇనిగిపోయి కరిగిపోతుంది, వెంటనే కరిగిపోయిద్ది. అందులో మనం యాలకులు కూడా 5-6 యాలకులు బాగా నలగొట్టుకొని మనం రెడీగా ఉంచేసుకున్నాము. బెల్లం మొత్తం ఇలా కరిగిపోయినాక యాలకులు వేసేసుకోండి. యాలకులు కూడా వేసుకున్నాక ఇంకా పప్పు అనేది రెడీగా ఉంచేసుకున్నాం కాబట్టి పప్పు వేసేసుకోండి. పప్పు అంతా వేసుకొని ఇలా ఒకసారి తిప్పుకుంటే ఇలా లూజ్గా వచ్చేసిద్ది. ఈ టైంలో 1 స్పూన్ లేదా స్పూన్నర వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నేను ఇంట్లోనే ఎప్పుడు ఫ్రెష్గా నెయ్యి అనేది తయారు చేసుకుంటాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెయ్యి గట్టిగా ఉంటుంది కదా, దాన్ని 2 స్పూన్ల వరకు వేసేసుకున్నాను. ఇంకా స్పూన్ తోటి బాగా తిప్పుకునేటప్పుడు ప్యాండీకి పప్పు అనేది సపరేట్ అవుతుందండి. ఆ టైం వరకు ఉంచి ప్లేట్ ఒకటి పెట్టుకొని ఇంకా ప్లేట్లో వేసేసుకోండి. ఆ పప్పు అనేది బాగా ఆరనివ్వండి. ఇప్పుడైతే బాగా కాలుతుంది, కాలకుండా ఆరనివ్వండి. కొంచెం లైట్గా వెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ముద్దలు కూడా చేసేసుకోవచ్చు. చిన్న చిన్న ముద్దలు చేసుకోండి. పప్పు ఎక్కువ కావాలి అనుకుంటే పూర్ణం మీద పప్పు ఎక్కువ కావాలి అనుకుంటే పిండిలో ఇంకొంచెం వాటర్ పోసి ముద్దలు అనేవి పెద్దవి చేసుకోండి. నేనైతే పూర్ణాల్లో పూర్ణమే ఎక్కువ కావాలనుకుంటున్నాను కాబట్టి పిండి అనేది కొంచెం గట్టిగా చేసుకొని ముద్దలు చిన్న చిన్నవి చేసుకుంటున్నాను. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయినాక ఒక ముద్ద తీసుకొని 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా డిప్ చేయండి. పిండిలోకి ఇలా డిప్ చేశారంటే పిండి మొత్తం అంటుకుంటుంది. ఇంకా తర్వాత ఆయిల్లో వేసేసుకోవటమే. నాకు ఇలా మీద స్పూన్తో చేయటం చాలా ఈజీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. స్పూన్తో కూడా ఎలా వేస్తారనేది కూడా చూపిస్తాను. ఇలా వేసినాక మీరు తిప్పకండి, ఫస్ట్ ఆయిల్లో అవే తేలుతవి. తేలినాక ఇంకా మొత్తాన్ని గెంటెతోటి ఇలా తిప్పుతూ ఉండండి. ఒకే కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా కాలినప్పుడు తీసి ఒక దాంట్లో జల్లెడ గిన్నెలో వేసుకున్నామంటే ఆయిల్ ఏదైనా ఉన్నా కానీ ఒడిచిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అప్పుడైనా సరే, ఇంట్లో ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడైనా, లేదా గుళ్ళు ఎప్పుడైనా ప్రసాదం ఇవ్వాలనిపించినప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఈజీ అనిపించింది, మళ్ళీ మళ్ళీ మీరే చేసేసుకుంటారు. ఇంకా మొత్తం పూర్ణాలు అనేవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఉడకనివ్వండి.
బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి ఒక జల్లెడ దాంట్లో వేసేసుకోండి. మీకు స్పూన్తో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. పిండి ముద్ద అనేది పప్పు ముద్ద అనేది వేసేసుకోండి. పప్పు ముద్ద వేసుకున్నాక పిండిలో ఇలా వేసుకొని స్పూన్ తోటి మొత్తం పిండికి రౌండ్ మొత్తానికి పిండి అంటుకునేలాగా వేసుకున్నాక ఇంకా తీసి ఆయిల్లో వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఉంది. ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చినాయి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.